నాని అనగానే చంటిలా పేరు సాఫ్ట్ గా ఉంది అనుకుంటున్నారేమో, లోపల ఒరిజినల్ వేరే ఉంది. వైసీపీకి చంద్రముఖి నాగవల్లి చూపించాడు బెజవాడ బెబ్బులి కేసినేని నాని. వైసీపీ నాయకులారా కబడ్దార్, ఒక్కొక్కడిని గుడ్డలూడ తీసుకొడతా, మా జోలికొస్తే తోలు వలుస్తా, మీరు భయపడితే భయపడడానికి మేమేమి గాజులు తొడుక్కునిలేం, మీది ఒక దొంగల పార్టీ, మేము అలానే మాట్లాడతాం, మీకు దిక్కున చోటు చెప్పుకోండి, మీ చేతనైంది చేసుకోండి అంటూ ఎంపీ కేసినేని నాని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలతో బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మైలవరం బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం వైసీపీ టీడీపీ నేతల వాగ్వాదం, ఘర్షణ, తోపులాటలతో రసాభసైంది. పూర్తి వివరాల్లోకి వెళితే మైలవరంలో 45.50 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటైన సభలో ఎంపీ నాని, ఆప్కప్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడారు. నాని మాట్లాడుతూ లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని తన సమయస్ఫూర్తితో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రిపై జగన్ నోరు పారేసుకుంటున్నాడని, ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారని చెబుతున్నాడని, ఆయన బాబు వల్లే కాలేదు, జగన్ వల్ల ఏమవుతుందని, ముమ్మాటికి వైసీపీ నేత జగన్ దొంగల ముఠాకు నాయకుడు, అదొక దొంగల బండి, అక్రమాస్తుల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేరగాడు తమ నాయకుడు చంద్రబాబును విమర్శించటమా అని ప్రసంగిస్తున్న సమయంలో పుల్లూరు సహకార సంఘ అధ్యక్షుడు వైసీపీ నేత చిలుకూరి రామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వేదిక లేక బ్యాంకు ప్రారంభ సభ అంటూ ఎంపీ నానిని ప్రశ్నించారు. ఇదే సమయంలో మరో వైసీపీ నేత చంద్రగూడెం సహకార సంఘ అధ్యక్షుడు శీలం ప్రతాపరెడ్డి లేచి ఎంపీగా నామినేషన్ వేసే సమయంలో నియోజకవర్గానికి వచ్చిన నీవు మళ్లీ ఇప్పుడు వచ్చి జగన్ విమర్శిస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎంపీ నాని వైవిధ్యంగా వ్యాఖ్యానించారు. అంతేగాక పుల్లూరు సహకార సంఘ అధ్యక్షుడు చెలుకూరి రామిరెడ్డిని ఉద్దేశించి, మిస్టర్ ప్రెసిడెంట్, నువ్వొక అవినీతిపరుడువు, పుల్లూరు సొసైటీలో ₹1 కుంభకోణం చేశావు, నువ్వా నన్ను తప్పుపట్టేదంటూ ఆయనపై మరోమారు మండిపడ్డారు. నేను చేసిన అభివృద్ధి ఏమిటో గ్రామాల్లోకి వెళితే తెలుస్తుంది, పద మీ ఊరు వస్తా, అక్కడే నేర్చుకుందాం, నేను రెడీ, మీకులాగా గాజులు తొడుక్కుని రేపు కబడ్దార్, నా ప్రసంగం వినాలనుకునేవారు ఉండండి, ఇష్టం లేని వారు వెళ్లిపోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న వైసీపీ నేత వేములకొండ రాంబాబుతో పాటు వేదిక కింద ఉన్న వైసీపీ నేతలంతా ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఈ ఘర్షణ వాతావరణంతో సభ అర్థాంతరంగా ముగిసింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.